ఇస్తున్నాడు. సో తిరిగి అక్కడికి తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎవరు ఉన్నారంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అపవాది కూడా ఉన్నాడు. మంచి ఉన్నది, చెడు కూడా ఉన్నది, మరణం ఉన్నది, జీవము కూడా ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని అంతము లేని వాటి కొరకు మనం ప్రయాసపడుతూ, ఎన్నడూ తరిగిపోని వాటి కొరకు, ఇప్పుడైతే ఇక్కడ భూలోకంలో ఆదంకి ఇచ్చినవన్నీ కూడా దూరం అయిపోయాయి, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అవి దూరము కావు. దేవుని ఆశీర్వాదం దూరం కాదు, దేవుడి సాన్నిధ్యము కూడా దూరం కాదు. కాబట్టి కయీను హేబేలు పుట్టినప్పుడు మంచి చెడు పుట్టినట్టు కనిపిస్తుంది. హేబేలును కనెను. ఓకే, సో హేబేలు గొర్రెల కాపరి, కయీను వచ్చేసి భూమిని సేద్యపరిచేవాడు. రెండు పనులు కూడా ప్రాముఖ్యమైనటువంటి పనులే. కయీను ఒకవేళ భూమిని సిద్ధపరచకపోతే ధాన్యం